For CA Foundation quantitative aptitude paper, there are 5 things to remember. First thing, weightage of the topics. Time value of money, 14 questions. Equations and inequalities, 6 questions. Sequences and series, 5 questions. Permutations and combinations, 4 questions. Sets, relations and functions, 5 questions. Indices, logarithms and ratios and proportions, 5 to 6 questions. How much time టు బీ స్పెంట్ ఆన్ దీస్ టాపిక్స్ వచ్చేసి టైం వాల్యూ ఆఫ్ మనీ 45 మినిట్స్ ప్రిపేర్ అవ్వండి. ఈక్వేషన్స్ అండ్ ఇన్ఈక్వాలిటీస్ 45 మినిట్స్, సీక్వెన్సెస్ అండ్ సిరీస్ 30 మినిట్స్, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ 45 మినిట్స్, సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ 30 మినిట్స్, ఇండిసెస్, లాగరిథమ్స్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ 45 మినిట్స్. థర్డ్ వన్, ఫార్ములే అండ్ డెఫినేషన్స్, క్విక్ రిఫరెన్స్, కీ పాయింట్స్ అండ్ ఫార్ములే, ఈ మొత్తం ప్రిపేర్ అవ్వండి. ఫ్రమ్ ఎవ్రీ టాపిక్ నుంచి క్విక్ రిఫరెన్స్ ఉండాలి, ఫార్ములే చెక్ చేసుకోండి. ఫోర్త్ వన్, డు నాట్ థింక్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టు బీ ఆన్సర్డ్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ థింక్ అబౌట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టు బీ ఆన్సర్డ్ కరెక్ట్లీ. మీరు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా రాయాలి అది ఆలోచించండి. చాలా ఎక్కువ క్వశ్చన్స్ రాయాలి అనే టెన్షన్లో మిస్టేక్స్ రాయొద్దు. ఇఫ్ ఎనీ క్వశ్చన్ ఈజ్ టేకింగ్ మోర్ దాన్ 1 minute, ఒక 1 minute కంటే ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటే ఆ క్వశ్చన్ని మార్క్ చేసుకొని అది లాస్ట్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ ఎవ్రీ ఎగ్జామ్ 5 to 7 క్వశ్చన్స్ మేబీ లెంగ్దీ. ఆ లెంగ్దీ క్వశ్చన్స్ మీరు లాస్ట్లో ఆన్సర్ చేయొచ్చు. అవి మీరు ఆన్సర్ చేయలేనివైతే ఏం కాదు. సో లాస్ట్లో ఆన్సర్ చేయండి. అండ్ ఎంటీపీస్, ఆర్టీపీసీ ఆల్రెడీ మనం ప్రిపేర్ అయి ఉన్నాము. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ చేసేసి ఉన్నారు కాబట్టి సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ థర్డ్ పేపర్. Hi, welcome to Sri Meda. Myself, N. Srinivas Rao, working as a statistics and logical reasoning faculty. In this session, we are going to discuss day before exam strategy. Sir, statistics, logical reasoning, short span of time lo ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టిప్స్ ఫాలో అవ్వాలి అనేది ఈ సెషన్లో మనం డిస్కస్ చేయబోతున్నామండి. మనకి స్టాటిస్టిక్స్లో శాంప్లింగ్ అనే చాప్టర్ ఉంటుందండి. అక్కడ మనం పాపులేషన్ శాంపిల్ గురించి డిస్కస్ చేస్తాము. ఇక్కడ మనకి సిలబస్ ఏమో పాపులేషన్ అంత ఉంటుంది, టైం ఏమో శాంపిల్ అంత ఉంటుందండి. చాలా తక్కువ టైంలో ఆ వాస్ట్ సిలబస్ని ఎలా కవర్ చేయాలి అనేది ఈ సెషన్లో మనం డిస్కస్ చేయబోతున్నామండి. అయితే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సార్ ప్రీవియస్ 2 ఎగ్జామ్స్ అకౌంట్స్, లా పేపర్స్ మీకు 180 minutes ఎగ్జామ్ రాయటం జరిగిందండి. నెక్స్ట్ జరగబోయేటువంటి పేపర్ 3, పేపర్ 4లో మీకు 120 minutes టైం ఉంటుందండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ 2 ఎగ్జామ్స్కి టైం మేనేజ్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ప్రీవియస్ ఎగ్జామ్స్లో మనం 180 minutes మీరు ఎగ్జామ్ రాస్తే 180 minutes ఎగ్జామ్ 3 hours ఎగ్జామ్ ఉంటే ఈ 2 పేపర్స్లో మనకి 120 minutes మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. ఇంకా యాక్యురేట్గా చెప్పుకుంటే 100 minutes ఉంటుందండి. మీరు 100 minutes ఫిక్స్ అయి ఉండండి. 100 minutesలో 100 bits మనం ఆన్సర్ చేయాలి. 100 bits 100 minutes అంటే ఆన్ యావరేజ్న 1 minuteలో 1 bit కంప్లీట్ చేయాలండి. అంటే టైం మేనేజ్మెంట్ చాలా 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 ఇంపార్టెంట్ అండి. మనకి జనరల్గా పేపర్ 3 ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మెజారిటీ స్టూడెంట్స్ చెప్పేటువంటి రీజన్ ఏంటంటే, సార్ టైం సరిపోలేదు సార్, టైం సరిపోలేదనే రీజన్ ఎక్కువ మంది చెప్తుంటారండి. కాబట్టి బిఫోర్ ఎగ్జామే ఈ టైం మేనేజ్మెంట్ మీకు చాలా 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 ఇంపార్టెంట్. సో ప్రాపర్గా మీరు ఎగ్జామ్ హాల్లో వాచెస్లో టైం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. ఎంత టైం ఉంది, ఎన్ని బిట్స్ మనం ఆన్సర్ చేయాలనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. సెకండ్, ఒకవేళ మీ దగ్గర వాచ్ లేకపోతే ఇన్విజిలేటర్నైనా అడగండి, సార్ ఎంత టైం ఉందని. ఓకేనా? లేదనుకోండి మీరు రాస్తే ఇంకా టైం ఉందిలే అని రాస్తూ ఉంటే ఇన్విజిలేటర్ సడన్గా లాస్ట్ 5 minutes అలా అంటాడండి. లాస్ట్ 5 minutes టైం ఉందని చెప్తారు. అటువంటి కేసెస్లో మీరు హర్రీ టెన్షన్ పడుతూ ఉంటారు. కాబట్టి టైం మేనేజ్మెంట్ చాలా 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 ఇంపార్టెంట్ అండి. అది ఫస్ట్ మీరు. సెకండ్, సార్ స్టాటిస్టిక్స్లో మరి ఏం ప్రిపేర్, చాలా తక్కువ టైం ఉంది, వాస్ట్ సిలబస్ ఉంది, ఏం ప్రిపేర్ అవ్వాలి? మా స్టాటిస్టిక్స్లో మేజర్గా
మనం ఒక ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ 42 పేజెస్ ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ ఇవ్వటం జరిగింది. ఈ ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్లో ఫార్ములాస్ మీరు బాగా ప్రాక్టీస్ చేయాలమ్మా. ఫార్ములాస్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఫార్ములాస్ పర్ఫెక్ట్గా 1కి 2 సార్లు మీరు రివైజ్ చేసుకోండి. ఫార్ములాస్ ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్లో ఫార్ములాస్ ప్రిపేర్ అవ్వాలమ్మా. సెకండ్, సార్ ఎగ్జామ్లో మరి మ్యాథమెటిక్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్టాటిస్టిక్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, లాజికల్ రీజనింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి ప్రాబ్లమ్స్ చేయాలా, థియరీ పార్ట్ స్టార్ట్ చేయాలా, ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి సార్? మా ఎగ్జామ్లో స్టాటిస్టిక్స్లో ఫస్ట్ ప్రయారిటీ థియరీ పార్ట్కి ఇవ్వండి. నేను సజెస్ట్ చేసేది థియరీ పార్ట్ అమ్మా. సో థియరీ పార్ట్ని ఎందుకు సజెస్ట్ చేస్తున్నామంటే, మీరు ఒక థియరీ బిట్ చదివి మీకు బిట్కి ఆన్సర్ తెలిసినప్పుడు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మీరు ఆ బిట్ ఆన్సర్ చేయొచ్చు. అక్కడ మీకు కొంత టైం సేవ్ అవుతుంది. సార్ ప్రాబ్లమ్స్ ఎందుకు అంత సజెస్ట్ చేయట్లేదంటే, ప్రాబ్లమ్స్ అయితే ఫార్ములా గుర్తు తెచ్చుకోవాలి, ఫార్ములా అప్లై చేయాలి, క్యాలిక్యులేషన్ చేయాలి, కొంత టైం పడుతుంది వెన్ కంపారిజన్ విత్ థియరీ బిట్. కాబట్టి సాధ్యమైనంత వరకు ఫస్ట్ ప్రయారిటీ స్టాటిస్టిక్స్లో థియరీ బిట్స్కి ఇవ్వండి. దానివల్ల మీకు ఎగ్జామ్లో టైం సేవ్ అవుతుంది. ఓకేనా సార్? సెకండ్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ థియరీ బిట్స్ సార్, థియరీ బిట్స్ చేసిన తర్వాత ఫార్ములాస్ బాగా చదవండి. ఫార్ములాస్ బాగా నేర్చుకున్న తర్వాత ప్రాబ్లమ్స్కి వెళ్ళండి. సార్ మనకి క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్లో 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. వెరీ ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, మోడరేట్ క్వశ్చన్స్ ఉంటాయి, లెందీ క్వశ్చన్స్ ఉంటాయి. ఎగ్జామ్లో మరి ఏ క్వశ్చన్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి? వెరీ ఈజీ అంటే క్వశ్చన్ చదవగానే విత్ ఇన్ 1 minute కంప్లీట్ చేసేటువంటి క్వశ్చన్స్ని మీరు ప్రాపర్గా సెలెక్ట్ చేయాలి. సో అలా క్వశ్చన్ పేపర్లో ఆర్డర్లో చేయొద్దండి. బిట్ నెంబర్ 1, బిట్ నెంబర్ 2, బిట్ నెంబర్ 3 అలా వెళ్ళొద్దు. ఒకవేళ మీకు టైం బాగా లేక బిట్ నెంబర్ 1 లెందీ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అసలు ఆ బిట్ మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు టైం అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఫస్ట్ బిట్ నెంబర్ ఆర్డర్లో 1, 2, 3, 4, 5, 6 అలా ఆర్డర్లో వెళ్ళేటప్పుడు మీరు వెరీ ఈజీ, ఈ బిట్ విత్ ఇన్ 1 minute కంప్లీట్ అవుతుంది అటువంటి బిట్స్ని మీరు ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోవాలి. దట్స్ సెలెక్షన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా మ్యాథమెటిక్స్లో, స్టాటిస్టిక్స్లో, లాజికల్ రీజనింగ్లో డెఫినెట్గా మీకు 50 బిట్స్ వెరీ ఈజీ బిట్స్ ఉంటాయండి. ఆ బిట్స్ని మీరు ప్రాపర్గా సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్గా మీకు మోర్ దాన్ 40 మార్క్స్ వస్తాయండి. సో ఫస్ట్ మీరు ఆర్డర్లో తీసుకునేటప్పుడు వెరీ ఈజీ ఉన్నటువంటి బిట్స్ విత్ ఇన్ 1 minute కంప్లీట్ అయ్యేటువంటి బిట్స్ని మీరు ప్రాపర్గా సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ 40 or 50 బిట్స్ కనుక మీరు ఆన్సర్ చేయగలిగితే, ప్రాపర్ బబ్లింగ్ కూడా చేసి ఆన్సర్ చేయగలిగితే యూ ఆర్ ఇన్ సేఫ్ జోన్కి వెళ్ళిపోతారు. అప్పుడు మనకు కొంత టెన్షన్ కూడా ఉండదండి. సెకండ్, మోడరేట్ క్వశ్చన్స్, విత్ ఇన్ 1 minute టైం పెట్టేటువంటి బిట్స్ని మీరు సెలెక్ట్ చేయండి. లాస్ట్ ప్రయారిటీ ఈజ్ ఫర్ లెందీ ప్రాబ్లమ్స్కి ఇవ్వండి. మా ఎగ్జామ్లో లెందీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, బట్ లాస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. దట్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, ఇది ఎగ్జామ్ హాల్లో మీరు ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీ అమ్మ. ఫస్ట్ వెరీ ఈజీ మ్యాథ్స్ స్టార్ట్ ఎల్ఆర్లో విత్ ఇన్ 1 minute కంప్లీట్ అయ్యేటువంటి బిట్స్ని మీరు ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోవాలి. దట్ సెలెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్, మోడరేట్ బిట్స్, లాస్ట్ లెందీ బిట్స్ సెలెక్ట్ చేసుకోవాలమ్మా. అది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఆ స్ట్రాటజీ ఫాలో అవ్వండి, మీరు సేఫ్ జోన్కి వెళ్ళిపోతారు. రైట్ సార్, మరి ఇప్పుడు మనం స్టాటిస్టిక్స్లో చాప్టర్ వైజ్ తీసుకుంటే ఏ చాప్టర్కి మోర్ ప్రయారిటీ ఇవ్వాలి, ఎంత టైం అలాట్ చేయాలి సార్? మనకి సిలబస్లో తీసుకుంటే మీరు మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఇది ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్ అమ్మా. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ సార్, ఈ చాప్టర్లో ఆన్ యావరేజ్న మన ఎగ్జామ్లో 7 బిట్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సార్ ఈ చాప్టర్కి ఎంత టైం సార్? 1 hour. 1 hour ఈజ్ సఫిషియంట్ టైం అమ్మ. 1 hourలో మొత్తం ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా సార్? మరి ఈ చాప్టర్లో ఏ టాపిక్స్ ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి? ఫస్ట్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో రిలేషన్స్ వెరీ ఇంపార్టెంట్. నేను బేస్డ్ ఆన్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని బేస్ చేసుకొని చెప్తున్నాం.
రిలేషన్స్ వెరీ ఇంపార్టెంట్, లైక్ మీన్, మీడియన్, మోడ్, ఏఎం, జిఎం, హెచ్ఎం రిలేషన్స్ ఫస్ట్ ప్రయారిటీ. ఆఫ్టర్ దాట్ థియరీ పార్ట్కి మనం నోట్స్లో లాస్ట్లో ఒక టేబుల్ చెప్పాం, ప్రాపర్టీస్ అని ఒక టేబుల్ చెప్పాము, అది సెకండ్. లాస్ట్ వన్ ఏంటంటే ఈ మీను, మీడియను, మోడు, జిఎం, హెచ్ఎం ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్ అమ్మ. అవి జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది. టైం ఉంటే దెన్ యూ గో ఫర్ కంటిన్యూస్ సిరీస్, అది కూడా ఒకసారి రిఫర్ చేయండి అంతే. బట్ ఫస్ట్ వన్ రిలేషన్స్, నెక్స్ట్ వన్ ఈజ్ ఇండివిజువల్ డిస్క్రీట్ సిరీస్, ఫార్ములాస్ అండ్ ప్రాబ్లమ్స్. నౌ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ చాప్టర్. ఈ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ నుంచి ఆన్ యావరేజ్న మనకి 6 బిట్స్ వస్తాయమ్మ. ఆన్ యావరేజ్న 6 బిట్స్ వరకు వస్తాయి. సార్ ఈ చాప్టర్కి ఎంత టైం అలాట్ చేయాలి సార్? ఈ చాప్టర్కి కూడా 1 అవర్ టైం. సరే ఈ చాప్టర్లో ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ తీసుకుంటే ఫస్ట్ ప్రయారిటీస్ ఫర్ రిలేషన్స్, లైక్ రిలేషన్షిప్ బిట్వీన్ క్యూడి, ఎండి, ఎస్డి. ఆఫ్టర్ దట్ సెకండ్ ప్రయారిటీ, సెకండ్ వన్ ఏం సార్ అంటే ప్రాపర్టీస్. టేబుల్ చెప్పున్నామో టేబుల్ ఒకసారి రిఫర్ చేయండి. థర్డ్ వన్ ఈజ్ ఫర్ సేమ్ ఇండివిజువల్ అండ్ డిస్క్రీట్ సిరీస్. ఫస్ట్ ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, ఫార్ములాస్ అండ్ ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. టైం ఉంటే కంటిన్యూస్ సిరీస్కి వెళ్తాము. నెక్స్ట్ చాప్టర్ ఈస్ కొరిలేషన్. సార్ కొరిలేషన్ చాప్టర్లో ఆన్ యావరేజ్న 3 to 4 మార్క్స్ వస్తాయమ్మా. దీనికి జస్ట్ 30 మినిట్స్లో మనం కవర్ చేయొచ్చు. అది కూడా మన ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్లో ఉన్నటువంటి కీ పాయింట్స్ ఉన్నాయి, అంటే ఇంపార్టెంట్ ఫార్ములాసు అండ్ థియరీ పాయింట్స్ కొన్ని చెప్పడం జరిగింది. అవి ఒకసారి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ రిగ్రెషన్ చాప్టర్ అనేది చాలా ఈజియెస్ట్ చాప్టర్ అమ్మ. రిగ్రెషన్లో మనకు ఓన్లీ 2 టాపిక్సే ఉంటాయి. వన్ ఈజ్ ప్రాపర్టీస్ ఆఫ్ రిగ్రెషన్ కోఎఫిషియెంట్స్, సెకండ్ ప్రాపర్టీస్ ఆఫ్ రిగ్రెషన్ లైన్స్. ఆన్ యావరేజ్ని మనకు ఒక 13 పాయింట్స్ ఉంటాయి. మీరు 13 పాయింట్స్ ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్స్లో ఉన్నాయి, నోట్సెస్లో కూడా ఉన్నాయి. అవి ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేయండి. 13 పాయింట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఆఫ్టర్ దట్ మెటీరియల్లో మనకు ఒక 25 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 25 ప్రాబ్లమ్స్ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఇండెక్స్ నెంబర్స్ నుంచి కూడా మనకి 5 బిట్స్ వస్తాయమ్మా. ఇండెక్స్ నెంబర్స్కి మనం 1 అవర్ టైం అలాట్ చేయాల్సి ఉంటుంది. ఇండెక్స్ నెంబర్స్లో ఏ టాపిక్స్ సార్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ తీసుకుంటే ఫస్ట్ మెథడ్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్ అని వీ డిస్కస్డ్ 13 ఇండెక్స్ నెంబర్స్. దోస్ 13 ఇండెక్స్ నెంబర్స్ ఫార్ములాస్, ప్రాబ్లమ్స్ 2 ఇంపార్టెంట్. ఆఫ్టర్ దట్ టెస్ట్ ఆఫ్ కన్సిస్టెన్సీ we discussed 4 tests like యూనిట్ టెస్ట్, టైమ్ రివర్సల్, సర్క్యులర్ టెస్ట్, అలా 4 టెస్ట్లు ఉన్నాయి. అవి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్స్లో ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ స్టాటిస్టికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ డేటా. ఈ చాప్టర్ నుంచి మనకి మేజర్గా థియరీ పార్ట్ వస్తుందమ్మ, థియరీ బిట్స్ వస్తుంటాయి. అలాగే శాంప్లింగ్ అనేది కూడా న్యూ టాపిక్ అమ్మ. శాంప్లింగ్ నుంచి కూడా థియరీ బిట్స్ మ్యాక్సిమం వస్తాయి తల్లి. సార్ స్టాటిస్టికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ డేటాలో మనకి ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్లో మెథడ్స్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ డేటా థియరీ బిట్ వస్తుందమ్మా. క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా నుంచి కూడా థియరీ బిట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ ద టేబుల్ వి డిస్కస్డ్ 5 పార్ట్స్, దట్ ఈజ్ ఆల్సో వన్ ఎక్స్పెక్టెడ్ ఏరియా. నెక్స్ట్ వన్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటాలో హిస్టోగ్రాము, ఫ్రీక్వెన్సీ పాలిగాను, ఓజైవ్స్ ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి అమ్మా. అలాగే శాంప్లింగ్లో కూడా మెథడ్స్ ఆఫ్ శాంప్లింగ్ లైక్ ప్రాబబిలిటీ, నాన్ ప్రాబబిలిటీ అండ్ మిక్స్డ్ శాంప్లింగ్ ఉన్నాయి. ఆ టాపిక్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఆర్ ది డిఫరెంట్ మెథడ్స్ ఫర్ కలెక్టింగ్ శాంపిల్స్ అండి. శాంపిల్ని సెలెక్ట్ చేసేటప్పుడు వి ఫాలో సమ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ శాంప్లింగ్ మెథడ్స్ ఉన్నాయి, అదొకటి ఇంపార్టెంట్. స్టాండర్డ్ ఎర్రర్, శాంప్లింగ్ ఎర్రర్స్ ఇంపార్టెంట్ అమ్మా. అవి ఒకసారి థియరీ పార్ట్ ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రాబబిలిటీలో కూడా 6 మార్క్స్ వస్తాయమ్మా ఆన్ యావరేజ్న. దీని వెయిటేజ్ ఈజ్ ఆల్సో, దీనికి కూడా మనం 1 అవర్ టైం అలాట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మనకి బేస్డ్ ఆన్ కాయిన్స్, బేస్డ్ ఆన్ డైస్, బేస్డ్ ఆన్ కార్డ్స్, బేస్డ్ ఆన్ బాల్స్, బేస్డ్ ఆన్ ఫార్ములాసు, అలాగే బేస్డ్ ఆన్ కండిషనల్ ప్రాబబిలిటీ అవన్నీ ఒకసారి చూడండి. నెక్స్ట్ ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ ఏరియాస్. ఇది
వెరీ లెస్ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్ అమ్మ. ఈ టాపిక్ నుంచి మనకి ఆన్ అన్ యావరేజ్న 1 బిట్టే వస్తుంది. దీనికి జస్ట్ ఒక 15 to 20 minutes అవుతే టైం సరిపోతుంది. అందులో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్ పీ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ఇచ్చినప్పుడు హౌ టు క్యాలిక్యులేట్ ఈ ఆఫ్ ఎక్స్. ఎక్స్ డిస్క్రీట్ అయితే ఈ ఆఫ్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేసే మోడల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి ఒకసారి రిఫర్ చేయండి. నెక్స్ట్ థియరటికల్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ నుంచి కూడా 6 బిట్స్ వస్తాయమ్మా. ఇన్ దట్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్, ప్రాపర్టీస్, ప్రాబ్లమ్స్ రెండు నేర్చుకోవాల్సి ఉంటుందమ్మా. దీనికి 1 hour. అంటే మీరు ఆన్ యావరేజ్ని తీసుకున్నా కూడా మ్యాక్సిమం 10 hours. మ్యాక్సిమం 10 hours మనం ఇచ్చినటువంటి ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ 42 pages మెటీరియల్లో మీరు 2 times చదవచ్చమ్మా. ఆల్రెడీ చదివేస్తున్నారు, మళ్ళీ 2 times చదవచ్చు. బట్ పర్ఫెక్ట్గా చదవాలి. అసలు ఫార్ములా నేర్చుకుంటే ఎగ్జామ్లో ఫార్ములా మీద బిట్ వస్తే మీరు కంపల్సరీగా ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. మళ్ళీ సెకండ్ థాట్కి వెళ్ళకూడదు. అలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని చదవండి, చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనండి? సో ఇలా ప్లాన్ చేసుకోండి అమ్మా. ఎగ్జామ్లో టెన్షన్ పడొద్దమ్మా. టెన్షన్లోనే మనం ఎక్కువ మిస్టేక్ చేస్తూ ఉంటాం. ఓకేనా? సో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. అందరు మంచిగా ఎగ్జామ్ రాయండి అమ్మా. మంచిగా అందరు క్వాలిఫై అవ్వాలి. ఓకేనండి? రైట్, థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ అండి. రైట్ అండి. నెక్స్ట్ వన్ ఈజ్ ఆఫ్టర్ స్టాటిస్టిక్స్ ద నెక్స్ట్ వన్ ఈజ్ లాజికల్ రీజనింగ్ అండి. లాజికల్ రీజనింగ్లో వెయిటేజ్ ఈజ్ 20 marks అండి. సిలబస్ ఓన్లీ 4 topics ఆర్ దేర్. ఈచ్ టాపిక్ నుంచి కన్ఫామ్గా మనకి 5 బిట్స్ అయితే అడగటం జరుగుతుందండి. సరే, ఈ లాజికల్ రీజనింగ్కి 4 topicsకి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ 1 hour అండి. డైరెక్షన్స్ 1 hour, బ్లడ్ రిలేషన్స్ 1 hour, సీటింగ్ అరేంజ్మెంట్ 1 hour, సిరీస్ 1 hour, మ్యాక్సిమం 4 hours అండి. ఇంకెక్కువ టైం స్పెండ్ చేయొద్దండి. 1 hour, ఈ 4 hours ఎల్ఆర్ మొత్తం కవర్ చేసేయచ్చు అండి. సార్, మరి ఎల్ఆర్కి 4 hours డైరెక్షన్స్కి ఏం ప్రిపేర్ అవ్వాలి? మనం ఏదైతే నోట్స్ అండ్ ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్స్లో ఏ మోడల్స్ అయితే కవర్ చేశామో అన్ని మోడల్స్ నేర్చుకోవాల్సిందే. అన్ని మోడల్స్ 1 hourలో కంప్లీట్ అవుతాయండి. అన్ని మోడల్స్ కూడా 1 hourలో మీకు కంప్లీట్ అవుతాయి. ఈవెన్ బ్లడ్ రిలేషన్స్లో 3 models చెప్పినామండి. 3 models ఇంపార్టెంటే. పర్టికులర్లీ థర్డ్ మోడల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ మోడల్ మీన్స్ బ్లడ్ రిలేషన్స్ బేస్డ్ ఆన్ కాన్వర్జేషన్స్. అంటే ఒక ఫోటోలో ఉన్న పర్సన్ని డిస్క్రైబ్ చేస్తూ వాడు కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాడు. దట్ మోడల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఆ మోడల్ మీద రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. సో 3 models ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ అండ్ మనం క్లాస్ నోట్స్లో ఉన్నటువంటి ఒకసారి 1 hourలో ప్రాక్టీస్ చేయొచ్చండి. నెక్స్ట్ సీటింగ్ అరేంజ్మెంట్లో కూడా 3 models చెప్పినామండి. 3 types: లీనియర్ అరేంజ్మెంటు, సర్క్యులర్ అరేంజ్మెంటు, లాస్ట్ పాలిగాన్ అరేంజ్మెంట్ అని 3 models చెప్పినామండి. ఆ 3 models నేర్చుకోవాల్సిందే. నెక్స్ట్ సిరీస్లో 5 sub-topics చెప్పామండి. ఇందులో మీరు ఏదైనా కొంచెం డిఫికల్టీగా ఫీల్ అయ్యేది ఏంటంటే ఆడ్ మ్యాన్ అవుట్ అండి. ఈ ఆడ్ మ్యాన్ అవుట్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలండి. మీకు 100% ఆన్సర్ తెలిస్తేనే ఆడ్ మ్యాన్ అవుట్ సెలెక్ట్ చేయండి. అంతేగాని దాని మీద ఎటువంటి ఎక్స్పెరిమెంట్లు అయితే కండక్ట్ చేయొద్దండి. సార్, అదనుకుని ఎందుకంటే మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఆడ్ మ్యాన్ అవుట్ క్వశ్చన్లో 100% డ్యామ్ షూర్ ఆన్సర్ తెలిస్తేనే ఆడ్ మ్యాన్ అవుట్ సెలెక్ట్ చేయండి. అంతేగాని డౌట్ ఉంటే ఇట్స్ బెటర్ టు స్కిప్ ఆడ్ మ్యాన్ అవుట్ టాపిక్ అండి. బట్ రిమైనింగ్ సిరీస్లో నెంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్ కానీ ఇవి ఎలా ఉంటాయంటే అండి, ఎగ్జామ్లో మీరు ఎన్ని ప్రాక్టీస్ చేసినా కూడా ఎగ్జామ్లో మీకు వితిన్ 1 minute ప్యాటర్న్ స్ట్రైక్అవుట్ అయితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. ఒకవేళ 1 minute మీకు ప్యాటర్న్ కనుక స్ట్రైక్అవుట్ కాకపోతే దాన్ని స్కిప్ చేసేసి నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోండి. అంతేగాని నాకెందుకు రాదని చెప్పేసి అక్కడ టైం అంతా ఆ బిట్ ఆన్సర్ చేస్తే మీ టయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. బట్ రిమైనింగ్ డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, సీటింగ్ అరేంజ్మెంట్కి వీటికి ఉన్న మోడల్స్లోనే ఖచ్చితంగా వస్తాయండి, అందులో డౌట్ ఏం లేదండి. నెక్స్ట్, ఒకవేళ మీకు క్వశ్చన్ పేపర్స్లో క్వశ్చన్స్ ఏదైనా లెందీ క్వశ్చన్స్ అనిపిస్తే, సార్ ఆ క్వశ్చన్ చదవడానికి మనకి మోర్ దెన్ 1 minute టైం పడుతుంది, అలా ఏమన్నా మీకు క్వశ్చన్ లెందీ అని అనిపిస్తే అవి లాస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఓకేనండి? సో ఇలా మీరు ఆ క్వశ్చన్స్ని ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోవటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో అన్ని క్వశ్చన్స్ డెఫినెట్గా మనం ఏదైతే చెప్పున్నామో అందులోంచి వస్తాయండి. ఒకవేళ ఏదన్నా
మీకు బియాండ్ ఉన్నట్టు ఉంటే దాన్ని స్కిప్ చేసేసేయండి. ఓకేనండి. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. మంచిగా ఎగ్జామ్ రాయండి. సో టెన్షన్ పడొద్దండి. టెన్షన్లోనే మనం ఎక్కువగా మిస్టేక్ చేస్తూ ఉంటాము. సో ఖచ్చితంగా మీ అందరికీ ఎగ్జామ్లో మినిమం 60 బిట్స్ తెలిసినవి ఉంటాయండి. స్టాట్, ఎల్ఆర్ అండ్ మ్యాథ్స్లో అందరూ ఆ 60 మినిమం 60 బిట్స్ ఆన్సర్ చేసి మంచిగా ఎగ్జామ్ రాసి అందరూ క్వాలిఫై అవ్వాలని కోరుకుంటున్నానండి. రైట్, థ్యాంక్ యూ అండి.